డైలీ టేస్ట్ ది డైలీ. భోజనం అంతా చేశాక చివర్లో తినే కిల్లి రుచిగా ఉంటే ఏదో తెలియని సంతృప్తి. 2025లోనూ ఇదే జరుగుతుంది. ఏడాదంతా ఎలాంటి సినిమాలు వచ్చినా చివరి వారం వచ్చిన సినిమాల్లో క్వాలిటీ కంటెంట్ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. కలెక్షన్లతో పని లేకుండా ఇయర్ ఎండ్ వచ్చిన సినిమాల విషయంలో ఈ మ్యాజిక్కే జరుగుతోంది. మరి అదేంటో చూద్దామా? ఒకే రోజు అరడజన్ సినిమాలు విడుదల కావడం గొప్ప కాదు. వచ్చిన ప్రతి సినిమాలోనూ కాస్త కోస్తో కంటెంట్ ఉన్నప్పుడే కదా అసలు కిక్కు. చూస్తుంటే డిసెంబర్ చివరి వారంలో అదే అనిపిస్తుంది. ఈ వారం వచ్చిన దండోరా, ఛాంపియన్, శంబాలా, ఈషా వేటికవే తమ జోనర్స్లో క్వాలిటీ కంటెంట్తోనే వచ్చాయి. సంక్రాంతికి ముందు ఈ సినిమాలన్నీ మంచి బూస్టప్ ఇచ్చాయి. కంటెంట్ ముఖ్యం బిగిలు. చిన్న సినిమాలకు అంతకమించిన వరం మరోటి లేదు. యాదృశ్చికమో ఏమో గాని క్రిస్మస్ మూవీస్ అన్నిట్లోనూ ఈ కంటెంట్ కనిపించింది. దండోరాలో కులం టాపిక్ గురించి హార్డ్ హిట్టింగ్ గా చెప్పారు దర్శకుడు మురళీకాంత్. లీడ్ యాక్టర్స్ నటన, సినిమాలోని ఎమోషనల్ సీన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈషా కాస్త స్లో నెరేషన్ ఉన్న హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ వీకెండ్ మంచి చాయిసే. కొన్ని సీన్స్ బాగానే భయపెట్టింది కూడా. చివరగా ఛాంపియన్ సైతం మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అక్కడక్కడ స్లోగానే ఉన్న రోషన్, అనస్వర నటన, టెక్నికల్ వాల్యూస్ తో ఛాంపియన్ కంటెంట్ పరంగా బలంగా ఉన్నాడు. మొత్తానికి 2025 చివరి వారం కంటెంట్ అద్దిరిపోయింది.